హెల్త్ డ్రింక్స్ పేరిట మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు ఉన్నాయి. అవి తాగితే ఎంతో ఆరోగ్యమని ఆయా కంపెనీలు పబ్లిసిటీ చేసుకుంటాయి. అవి నమ్మి చాలా మంది వాటిని నిత్యం తాగుతూ ఉంటారు. అలా నిత్యం బోర్న్విటా తాగేవారికి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బోర్న్విటాలో చక్కెర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవల ఎన్సీపీసీఆర్ నిర్ధారించిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం కీలక అడ్వైజరీని జారీ చేసింది. బోర్న్విటా హెల్త్ డ్రింక్స్ కేటగిరీలోకి రాబోదని తెలిపింది. ఈ కేటగిరీ నుంచి బోర్న్విటాను తొలగించాలని ఈ-కామర్స్ కంపెనీలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తమ వెబ్సైట్లు, ఇతర ప్లాట్ఫామ్స్పై బోర్న్విటాతో పాటు అన్ని డ్రింక్స్, బేవరేజీలను హెల్త్ కేటగిరీ నుంచి తొలగించాలని సలహా ఇచ్చింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం 2005లోని సెక్షన్ 3 కింద ఏర్పాటైన బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్సీపీసీఆర్ ఇటీవల సిఆర్పిసి 2005 చట్టంలోని సెక్షన్ 14 విచారణ చేపట్టింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 మోడల్స్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమ నిబంధనలు హెల్త్ కేటగిరీ డ్రింక్స్ ను నిర్వచించలేదని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది. బోర్న్విటాలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నాయని, ఆమోదయోగ్య పరిమితులకు మించి ఎక్కువగా ఉన్నాయని ఎన్సీపీసీఆర్ చేసిన పరిశోధనలో తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చింది. కాగా భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమవడమే కాకుండా పవర్ సప్లిమెంట్స్ ను హెల్త్ డ్రింక్స్ గా ప్రచారం చేసుకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గతంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీని ఎన్సీపీసీఆర్ కోరిన విషయం తెలిసిందే. కాగా రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం దేశంలోని ఆహార చట్టాల్లో హెల్త్ డ్రింక్ నిర్వహించలేదు. దీంతో కంపెనీలు తమ ఉత్పత్తులకు మార్చుతూ ప్రచారం చేసుకుంటున్నాయి. డైరీ ఆధారిత పానీయాలకు హెల్త్ డ్రింక్స్ గా లేబుల్ వేసి విక్రయించవద్దని ఈ నెల ఆరంభంలోనే ఈ-కామర్స్ పోర్టల్ను కేంద్రం ఆదేశించింది. బోర్న్విటాలో చక్కెర, కోకో స్థాయిలు అధికంగా ఉన్నాయని ఓ యూట్యూబర్ తన వీడియోలో విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అతడు విమర్శించడంతో ఎన్సీపీసీఆర్ రంగంలోకి దిగింది. భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమవడమే కాకుండా పవర్ సప్లిమెంట్స్ ను హెల్త్ డ్రింక్స్ గా ప్రచారం చేసుకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గతంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీని ఎన్సీపీసీఆర్లో కోరిన విషయం తెలిసిందే. కాగా రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం దేశంలోని ఆహార చట్టాల్లో హెల్త్ డ్రింక్స్ నిర్వర్తించలేదు. దీంతో కంపెనీలు తమ ఉత్పత్తులను మార్చుతూ ప్రచారం చేసుకుంటున్నాయి. డైరీ ఆధారిత పానీయాలను హెల్త్ డ్రింక్స్ గా లేబుల్ వేసి విక్రయించవద్దని ఈ నెల ఆరంభంలోనే ఈ-కామర్స్ పోర్టల్ను కేంద్రం ఆదేశించింది. బోర్న్విటాలో చక్కెర, కోకో స్థాయిలు అధికంగా ఉన్నాయని ఓ యూట్యూబర్ తన వీడియోలో విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అతడు విమర్శించడంతో ఎన్సీపీసీఆర్ రంగంలోకి దిగింది.